హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు సెలబ్రిటీస్ డ్రైవర్స్ అంటే మినిమం వాళ్ళకు మామూలుగా ఉండదన్నమాట శాలరీ. అంటే శాలరీ డ్రైవర్స్ అనే కదా, ఈవెన్ ఎవరన్నా వాళ్ళ ఇంట్లో వర్క్ చేసేవారు కానీ మినిమం ఒక 30,000 నుంచి 40,000 దాకా ఉంటుందని మనది ఎక్స్పెక్టేషన్. కానీ వాళ్ళు చెప్పేది మాత్రం అవన్నీ కొన్ని అబద్ధాలే. ఎందుకంటే అసలు వాళ్ళ శాలరీ ఎంత ఉంటుందో మన ఊహకందనంత ఉంటుంది అనమాట. అది ఎంతనో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒక టాపిక్లోకి వెళ్దాం. అసలు మనందరికీ తెలుసు కదా, అంబానీ, రిలయన్స్ అధినేత అంబానీ గారికి కార్ డ్రైవరు శాలరీ సుమారు లక్షల్లో ఉంటుంది నెలకు వచ్చేసి. అంటే 2015లో సుమారు అతనికి డ్రైవర్కి ఎంత శాలరీ ఇస్తుందంటే నెలకు 2 లక్షలు ఇస్తున్నారు అనమాట. అంటే 2017లోనే అంత. అంటే ఇప్పటికి 6 సంవత్సరాలకు తనకు శాలరీ ఎంత పడింది, ఎంత పెరుగుతుంది, ఎవరికి ఊహనంత విషయం. ఏంటంటే ఒక్కసారి వాళ్ళ సెలబ్రిటీ కార్ డ్రైవర్ కానీ వాళ్ళ ఇంట్లో పని మనిషిని కానీ చేరినా కూడా నెలకు వచ్చేసి లక్షల పైనే ఉంటుంది అనమాట. అంటే 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఇట్లనే ఉంటుంది అనమాట. అంతెందుకు మన సెలబ్రిటీస్ వారు వాళ్ళ కూతురికి ఆయాని పెట్టాలన్నా కూడా సంవత్సరానికి వచ్చేసి ₹1,00,00,000 కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇది విషయం మాత్రం ఎవరికి తెలియదు. అసలు వీళ్ళందరినీ మాత్రం ఎందుకు అపాయింట్ చేసుకుంటారు, వీటి గురించి మనం తెలుసుకుందాం. వీళ్ళని మాత్రమే ఎందుకు చేర్చుకుంటారంటే, లైక్ మన రోడ్ సైడ్ మామూలు స్ట్రీట్ డ్రైవర్స్ అయితే ఎట్లా ఉంటారు, రఫ్ అండ్ టఫ్గా వాడుతుంటారు. అంటే కార్ని మామూలుగా గతుకులలో కానీ ఈజీగా నార్మల్గా వదిలేస్తారు. అంటే గతుకులు ఉన్నా కూడా ఎట్లున్నా కూడా సింపుల్గా చూస్తారు. అదే మన వంట అనుకో, ఎట్లున్నా కానీ తింటాం అనమాట. అంటే పని మనిషి ఎట్లా చేసినా కానీ ఖచ్చితంగా తప్పదు, ఒకసారి తినాల్సి వస్తుంది. కానీ వీళ్ళు మాత్రం అలా కాదు. వీళ్ళందరినీ ప్రొఫెషనల్స్ మాత్రమే ఎంచుకుంటారు. ఎందుకంటే వీళ్ళ కార్ డ్రైవింగ్ చేసే డ్రైవర్స్ కూడా ఈవెన్ ఏ పార్ట్కి కావాలంటే ఆ పార్ట్, అంటే కారుకు ప్రతి విషయం తెలుసుకుంటారు అనమాట. ఈవెన్ వాళ్ళు మెకానిక్ గురించి కానీ, ఈవెన్ స్టీరింగ్ గురించి కానీ, ఇంజిన్ గురించి కానీ, ప్రతి ఒక్క దాని గురించి ట్రైనింగ్ తీసుకొని వీళ్ళ దగ్గర జాయిన్ అవుతారు అనమాట. అది కూడా వీరు చేర్పించుకునేటప్పుడు సెలబ్రిటీస్ కానీ ఎవరన్నా కానీ పనిలోకి తీసుకోవాలనుకుంటే వాళ్ళ క్వాలిఫికేషన్ చూస్తారనమాట. ఇతను పర్ఫెక్టా కాదా, అంటే ఫుడ్ విషయంలో పర్ఫెక్టా కాదా అనేది ప్రతి ఒక్క దాన్ని గమనించుకొని మరి చూసుకుంటారనమాట. ఇలా చూసుకోవడం కారణంగా వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి వంటలో కూడా ఏం ప్రాబ్లం లేదని ఉంటుంది. అలాగే ముఖేష్ అంబానీ కార్ డ్రైవర్కి అంత వేయడానికి కారణం ఏంటంటే అతను బుల్లెట్ ప్రూఫ్ కార్ అన్నా కానీ ఏ కార్ అన్నా కానీ సింపుల్గా టెక్నిక్తో వాడతారనమాట. మనమైతే టెక్నిక్ లేదు, రఫ్ అండ్ టఫ్గా వాడతాం. ఏ సమయంలో అయినా ఎట్లన్నా వాడతాం. కానీ వాళ్ళు పర్ఫెక్ట్, అంటే అంటే వాళ్ళ సెలబ్రిటీస్తో ఎలా అంటే ఏ సిచ్యువేషన్ ఎలా తోలాలో వాళ్ళు మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటారు అనమాట. అంటే ఈవెన్ వాళ్ళే చెప్తారనమాట ఇలా తోలండి. అందుకనే వాళ్ళ శాలరీ లక్షల్లో ఉంది, కోట్లలో కూడా ఉంది. కొంతమంది సెలబ్రిటీస్ అయితే కోట్లకు పైకి, ఒక్కొక్క సెలబ్రిటీ అయితే వాళ్ళ పని మనిషికి ఏకంగా సంవత్సరానికి 10 కోట్లు శాలరీ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా వీళ్ళ శాలరీ గురించి. మీ లైఫ్లో ఇలాంటి వాళ్ళని ఎవరన్నా చూస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.